రే విజయ్ లేవరా, ఏమైందిరా? రే లేవరా. రే విజయ్, రే విజయ్, రే ఏంట్రా ఇది? రే అరుణ్, నేనేరా అరుణ్ణి. రే ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఇంకేం చేయాలిరా? తనంటే నాకు అంత పిచ్చిరా. రే విజయ్ సారీ రా. తన పెళ్ళిరా, నా లైఫ్ రా. నా ఊహల్లో తనే ఉందిరా, నా కళ్ళల్లో తనే ఉందిరా, నా కళ్ళ ముందు కూడా తనే ఉందిరా. తనతో మాట్లాడాలి, తనని చూడాలి, ఒక్కసారైనా మనస్ఫూర్తిగా మాట్లాడాలిరా. ఛా! ఇప్పుడేంది నువ్వు తనతో మాట్లాడాలి అంతే కదా? సర్రా తన దగ్గరికి పోదాం. విజయ్ ఈసారైనా అర్థం చేసుకోరా. ఇలాగే ఉంటే ఉండలేకపోతున్నాం రా. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. నరకానికైనా వెళ్తాం కానీ నరకం భరించలేకపోతున్నాం రా. ఆర్తి, నువ్వేంటి ఇక్కడ? ఎవరు కట్టేశారు నిన్ను? చెప్పు. రే విజ్జు, ఏంట్రా ఇది? నన్ను దేన్ని కట్టేశారు? ఏ ఆర్తి, నువ్వేంటే ఇక్కడ? వాటర్ తెస్తాను ఉండు. నువ్వు ఇక్కడే ఉండు, వాటర్ తీసుకొస్తాను ఉండు. ఏమైంది? తినకుండా అలా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు, నిన్ను నమ్మి ఇంట్లో నుండి వచ్చేసాను. నన్ను బాగా చూసుకుంటావా? అలా చూసుకుంటా, ఇలా చూసుకుంటా, మహారాణిలా చూసుకుంటా అని చెప్పలేను, కానీ కష్టంలో కన్నీరు రాకుండా, పట్టుకున్న చెయ్యి వదలకుండా చూసుకుంటా. అయినా నిన్ను మహారాణిలా చూసుకోవడానికి నేనేమైనా అంబానీ అల్లుడినా? రాతంతా కొడుకునే? అంత ఇదిగా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటే చాలు.
పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత బోర్ కొడితే వదిలేస్తావా లేదా వేరే దాన్ని చూసుకుంటావా? ఒసే అది నోరా. హ్మ్? అంటే అలా కాదే, మనకింకా పెళ్ళి కూడా కాలేదు, అప్పుడే బోర్ కొట్టేసేదాకా వెళ్ళావు. అంటే పెళ్ళైతే బోర్ కొట్టేస్తా అంటున్నావా? చీచీ, అలా కాదురా, నెగిటివ్గా ఎందుకు థింక్ చేస్తావని. ఓహో, ఇప్పుడు నేను నీకు నెగిటివ్గా కనిపిస్తున్నానా? అయ్యో, నేను అలా అనలేదే. అంటే అనాలనుకుంటున్నావా? పెళ్ళి కాకముందే ఇలా థింక్ చేస్తున్నావు, ఇలా అంటున్నావు, పెళ్ళైతే ఇంకెన్ని అంటావో. హ్మ్. అమ్మాయిలు అలిగితే అందంగా ఉంటారని అలుగుతారు, లేదా అందం కోసం అలుగుతారు, అర్థమే కాదు. అమ్మాయిలు ఎప్పుడూ అందంగానే ఉంటారు, అది మీ అబ్బాయిలు చూసే చూపుల్లో ఉంటుంది. అందుకేగా ప్రతి అమ్మాయి నా కళ్ళకి అందంగా కనిపిస్తుంది. ఆ? నిజమేగా, అమ్మాయిలు మా కళ్ళకి ఎప్పుడు అందంగానే కనిపిస్తారు, కానీ మనసుకు నచ్చే వాళ్ళు మాత్రం ఒకరుంటారు చూడు, వాళ్ళు మాత్రమే మా కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటారు. ఆ ఒక్క అమ్మాయి కోసం ఈ ప్రపంచంలో ఏ అమ్మాయిని చూడం. ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు అసలు. ఇంకా బోర్ అంటావా? అల్లరి చేస్తావు, అలుగుతావు, కోపం చూపిస్తావు, కానీ ప్రేమను మాత్రం దాచేస్తావు. నీతో లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా ఆర్తి? ప్రతిరోజు కొత్తగా ఉంటుంది. ఇంకా బోర్ దేనికి? ఆర్తి, నిన్నొకటి అడగనా? అడగండి సార్. కిస్ అయినా హగ్ అయినా ఇంకేదైనా ఇస్తాను. ఎలాగో పెళ్లి చేసుకొని హస్బెండ్ అవుతున్నావు, నీ దగ్గర కొంచెం బెండ్ అవ్వాలిగా. అది భారీగా నా కర్తవ్యం కూడా. ఆహా, ఓ ఓ, ఓ, అంత ఓవర్ వద్దమ్మా. నేను అడగాలనుకుంది అది కాదు. మరి మన ఈ పరిచయంలో నాతో నీకున్న బెస్ట్ మూమెంట్స్ అంటే ఏం చెప్తావు? మూమెంట్స్ అంటే చాలానే ఉన్నాయి. నా కోసం మిడ్ నైట్ అయినా బెంగళూరుకి రావడం, నాకు ఒకడు లైన్ వేస్తున్నాడంటే తనతో ఫైట్ చేయడం, నా ఫ్రెండ్ నీకు ప్రపోజ్ చేసిందని తనని సిస్టర్ అని పిలవడం, ఇలా చాలా ఉన్నాయి. కానీ అన్నిట్లో బెస్ట్ మూమెంట్ ఏమిటంటే ఏం చెప్తానో తెలుసా? నిన్ను ఫస్ట్ టైం కలవడమే. వెళ్ళిపోయిందా? ఎవరు? అదే నా వెనక పడిన డాగ్స్. వెళ్ళిపోయాయి. కొంచెం స్ట్రీట్ ఎండ్ వరకు తోడుగా వస్తారా? ఏం? అంటే డాగ్స్ ఉన్నాయి, అవంటే నాకు చాలా భయం, సో అందుకే. ఓకే, పదండి. ఇంతకీ మీ పేరేంటి? ఆర్తి. మరి మీది? విజయ్. నిన్నెప్పుడూ ఇక్కడ చూడలేదు. మీరు చూస్తారంటే ఎప్పుడో నడుచుకుంటూ వచ్చేసేవాడిని. అబ్బో, చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఏం చేద్దాం,
దేవతలు అమ్మాయిలు కనిపించినప్పుడే వరం కోరుకోవాలి. హ్మ్. ఇప్పుడు విజయ్ గారికి ఏం కోరిక కావాలి? మీరు అడిగారని ఈ స్ట్రీట్ ఎండ్ వరకు నడుస్తానని ఒప్పుకున్నాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నాతో లైఫ్ లాంగ్ నడుస్తావా? హ్మ్? హ్మ్. హ్మ్. హలో మేడం, ఏంటి తెగ ఆలోచిస్తున్నారు? అంటే లైఫ్ లాంగ్ నడవాలంటున్నారు, కనీసం కూర్చోవడానికి గ్యాప్ ఉంటుందా అని. అంటే కాళ్ళు నొప్పి వస్తాయి కదా. ఆర్తి, నన్ను నమ్మి నువ్వు నాతో నడుస్తున్నావు. నీకోసం నేను ఏమైనా చేస్తాను. లవ్ యూ విజ్జు. ఏరా మళ్ళీ తాగుతున్నావా? విజయ్ని తీసుకొచ్చా. ఎన్నిసార్లు చెప్పాలరా వాడిని ఇక్కడికి తీసుకురావద్దని? ఎక్కడున్నాడు వాడు? లోపల అమ్మాయితో మాట్లాడుతున్నాడు. రే రే ఆగరా. ఎన్నిసార్లు చెప్పాలరా? ఎన్నిసార్లు ఇప్పుడు చేయాలరా? ఆ పిల్ల చచ్చిపోయిందిరా. మేమే రేప్ చేసి చంపేశాం. ఆర్తి, నువ్వు ఇక్కడే ఉండు. నా ఫ్రెండ్స్ పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళు వస్తున్నారు. వచ్చాక కలిసి టెంపుల్కి అందరం వెళ్దాం. ఈలోపు నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను, సరేనా? ఓకే విజ్జు. హాయ్, విజయ్ ఎక్కడ? టిఫిన్ కోసం వెళ్ళారన్నా. ఓకే. ఫికర్ క్యాక్ ఉందిరా. రే ఏం మాట్లాడుతున్నావురా? విజయ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిరా. దీన్ని ఎలా అయినా అనిపించాలని ఉందిరా. రే ఏం మాట్లాడుతున్నావురా? రే అరుణ్, ఇలాంటి ఫిగర్ మళ్ళీ మళ్ళీ దొరకదురా. ఒకసారి చూడు. నిఖిల్ వద్దురా. నా మాటిను వద్దు. ఛాన్స్ ఉన్నప్పుడే మింగేయాలరా. రే నా మాటిను వద్దురా వద్దురా. ఒరే ఏమన్నా విజయ్ వచ్చేసాడా? ఇలాంటి ఫిగర్నే కదరా అనిపించాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ ఉందిరా అరుణ్, మిస్ చేసుకోకు.
హాయ్. ఆర్తి ఆర్తి నీతో లైఫ్ లాంగ్ నడవాలనుకున్నా. ఏయ్, ఇది ఇంకా బతికే ఉందిరా. ఏ విజయ్, నువ్వు ఒక రౌండ్ వేసుకో. చెప్తే అర్థం కదా, ఇలా మళ్ళీ మళ్ళీ దేనికి చేస్తున్నావురా? రే, మేము ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాంరా. నా కోసం తన లోకాన్నే వదిలేసి వచ్చేసిందిరా. నేను ఆ రోజు టిఫిన్ తీసుకొచ్చుంటే మా మధ్య ఆ రోజు ఎంత బ్యూటిఫుల్ కన్వర్సేషన్ జరుగుంటుందో తెలుసా? ఆ అమ్మాయిని అలా చేసామనే కదరా అప్పటికప్పుడు మమ్మల్ని చంపేశావు. ఆ అమ్మాయి మీద ఉన్న పిచ్చి ప్రేమతోనే కదరా నువ్వు చచ్చిపోయావు. ఆర్తి! విజయ్, మేం చేసిన తప్పేరా, మహా పాపం రా. కానీ చంపేశావు కదా విజయ్, క్షమించరా. ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ చెయ్యలేకపోతున్నాం రా. మేము చనిపోయిన తర్వాత పైలోకంకి పోలేక ఈ లోకంలో ఉండలేక ఒక లూప్లో ఉండిపోయాం రా. ఇది నరకం కన్నా నరకంలా ఉందిరా. సారీ రా. ఒక అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న కన్నా ఎక్కువ ఒక ఫ్రెండ్ని మాత్రమే నమ్ముతాడురా. అలాంటి ఫ్రెండ్ని మోసం చేస్తే ఏ ఫ్రెండ్ క్షమించడురా. మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేనురా. వాడికి క్షమించాడు రా. ఈ నరకం ఇలానే ఉంటుంది. అలా ఏం ఉండదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దు, ఈసారి తప్పకుండా క్షమిస్తాడు. $10,382